నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, ఒక్క నిమిషం ఆలోచన చేయండి. మీ ఫోన్ లో సిగ్నల్ లేకపోతేనే మీకు ఎంతో కోపం వస్తుంది. అట్లాంటిది మీ ఊర్లో రోడ్లు లేకపోతే, మీ ఊర్లో డ్రైనేజ్ సరిగా లేకపోతే, మీ ఊర్లో స్ట్రీట్ లైట్ సరిగా లేకపోతే మీకు ఎందుకు కోపం రావట్లేదు? మీరు మౌనంగా ఎందుకుంటున్నారు? ఎందుకంటే మీకు ఎవరు చెప్పట్లేరు. ఇప్పుడు నేను చెప్తున్నా, తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్ రాబోతున్నాయి. ఇవి ఫార్మాలిటీ ఎలక్షన్స్ కావు, ఇవి మన లైఫ్ డెసిషన్స్, మన లైఫ్ ని మార్చే ఎలక్షన్లు. ఇంతకు ముందు వచ్చిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఊరు భవిష్యత్తును మారుస్తే, ఇప్పుడు వచ్చిన మున్సిపల్ ఎలక్షన్లు పట్టణ భవిష్యత్తును మారుస్తుంది. ఒక్కసారి ఆలోచన చేయండి, మనకు కావాల్సింది ఏంటి? క్లీన్ రోడ్స్, ప్యూర్ వాటర్, లైట్స్ ఉన్న స్ట్రీట్స్, సేఫ్ సిటీస్. ఇవన్నీ ఎక్కడ డిసైడ్ అవుతాయో తెలుసా? సెక్రటరియట్ లో కాదు, మన వార్డు ఆఫీస్ లో. ఒక్క కౌన్సిలర్ మీ లైఫ్ స్టైల్ ను మార్చగలడు. అంత పవర్ ఉన్న ఎలక్షన్ ఇది. కాబట్టి నేను ఒక ప్రశ్న అడుగుతా, మీకు సమాధానం చెప్పండి. వర్షం పడితే మీ రోడ్డు చెరువు అవుతుందా? డ్రైనేజీ పొంగి పొర్లుతుందా? రాత్రి బయటికి వెళ్తుంటే భయం వేస్తుందా? ఇదంతా బ్యాడ్ లక్ కాదు, బ్యాడ్ లీడర్షిప్. మనం మాట్లాడకపోతే ఇట్లానే ఉంటది. మీరు అనుకుంటుండొచ్చు, ఒక్క ఓటు ఏం చేస్తుంది అని చెప్పేసి. మీరు సైలెంట్ గా చేసే ఒక్క ఓటు 5 సంవత్సరాలు మాట్లాడుతుంది. డబ్బు తీసుకుంటే మీరు సైలెంట్ అయిపోతారు, మద్యం తీసుకుంటే మీ భవిష్యత్తే డిలీట్ అయిపోతుంది. యువత, ఒకసారి ఆలోచన చేయండి. మన ఓటు మన పవర్, అది అమ్ముకునేంత చీప్ కాదు. ఈసారి క్లియర్ గా ఒకటే, పార్టీ ఫ్లాగ్ కాదు, పనితీరు కావాలి. డైలాగ్స్ కాదు, డెలివరీ కావాలి. సెల్ఫీలు కాదు, సొల్యూషన్స్ కావాలి. ఒకసారి మీ వార్డులో పోటీ చేసే కౌన్సిలర్ ను మీరు అడగండి, మీరు మా వార్డు కోసం ఏం చేస్తారని చెప్పి. సమాధానం లేకపోతే ఓటు కూడా క్లియర్ కట్ గా చెప్పేసేయండి. మీ భవిష్యత్తు మారాలన్నా, మీ వార్డు భవిష్యత్తు మారాలన్నా ఆ కౌన్సిలర్ నోటి నుంచి వచ్చే మాటనే ఇంపార్టెంట్. కాబట్టి సమాధానం చెప్తేనే ఓటేస్తామని చెప్పండి, పని చేపి చూపిస్తేనే ఓటేస్తామని చెప్పండి. యువత, మీరు లైన్ లో నిలబడకపోతే తప్పుడు వాళ్ళు గెలుస్తారు. మహిళలారా, మీ ఓటు అంటే సేఫ్ ఫ్యూచర్. మీ పిల్లల భవిష్యత్తు, మీ తల్లిదండ్రుల భవిష్యత్తు మారాలంటే మీరు ఖచ్చితంగా సరైన నాయకుడికి మాత్రమే ఓటేయండి. మీరు వేసే ఓటు తోటి ఈసారి టైం పాస్ కాదు, టర్నింగ్ పాయింట్ కావాలి. ఎలక్షన్ డే అంటే పండగ కాదు, అది మన డ్యూటీ. ఉదయం లేవండి, ఓటేయండి. ఓటేయడం కోసం ఇంకొకరిని తీసుకెళ్ళండి. ఎందుకంటే ఓటు వేయని వాడు ప్రశ్నించడానికి అర్హుడు కాడు. కాబట్టి ప్రతి ఒక్కరిని ఓటు వేసే దిశగా పనిచేయండి, ఓటు వేయించే ప్రయత్నం చేయండి. యువత, మీరందరూ రింగులోకి దిగి, ఇది పాత రాజకీయం కాదు, ఇది కొత్త రాజకీయం, ఇది పాత పాలన కాదు, కొత్త పాలన అని చూపించేలాగా మీరు పనిచేయండి. ఇది పాత రాజకీయాలు కాదు, కొత్త రాజకీయం. సైలెన్స్ వర్సెస్ వాయిస్. యువత మేల్కుంటే, యువత మాట్లాడితే ఎలా ఉంటది అనేది మీరు చూపించాలి. సిస్టమ్ వర్సెస్ యూత్ పవర్. మన పట్టణ భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. లేచి నిలబడండి, ఆలోచించి ఓటు వేయండి. మీ ఓటు మీ ఆయుధం. థ్యాంక్ యూ.